పశ్చిమ గోదావరి జిల్లా గొల్లెల కోడేరులో మద్యం షాపు విషయంలో కొందరు వైసీపీ నేతలు కావాలనే కుట్రలు చేస్తున్నారని షాపు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం షాపు తొలగించాలంటూ వైసీపీ నేతలు కావాలనే ధర్నాలు చేస్తున్నారని మద్యం షాపు నిర్వాహకులు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా టెండర్లలో మద్యం షాపు దక్కించుకున్నామని, అయినా వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారు అన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు దృష్టికి తీసుకెళ్తామని మద్యం షాపు నిర్వాహకులు తెలిపారు. ఇది గవర్నమెంట్ వారి రూల్స్ ప్రకారం నడుచుకున్నాం, దానికి కూడా అబ్జెక్షన్ పెడుతున్నారు. ఊళ్ళో ఉన్న రాజకీయాలు ఇక్కడ తెలుగుదేశం గెలిచిన వైసీపీ గవర్నమెంట్ నడుస్తుందండి. అది ఇక్కడ మెయిన్ నడిచి ఈ విషయాన్ని మా ఎమ్మెల్యే గారి దాకా ఇప్పుడు దాకా తీసుకెళ్లేదు. ఇప్పుడు తీసుకెళ్తామండి మేము. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన న్యాయం చేస్తారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి ఇప్పుడు దాకా మేము తీసుకెళ్ళలేదు. చిన్న విషయానికి ఆయన దగ్గరికి ఇప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్తామండి. తీసుకెళ్తే ఆయన న్యాయం చేస్తారు. గవర్నమెంట్ వైసీపీ నడుస్తుందండి. వెనకాల ఎవరెవరు నడిపిస్తున్నారు అన్నీ మాకు తెలుసండి. పర్మిషన్ ఉందండి, ఎక్సైజ్ వాళ్ళు పర్మిషన్ ఉంది, డిప్యూ మన పోలీసు వారి పర్మిషన్ ఉంది. వీళ్ళందరూ పర్మిషన్ నడుపుతున్నాం. కానీ వీళ్ళందరూ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళందరినీ ఒక గవర్నమెంట్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారండి. దాన్ని బట్టి లెక్కన ఇక్కడ రాజకీయం ఎలా ఉందో చేసుకుంటుంటే ఏదో మామూలుగా బ్రాంచ్ షాప్ అని ఇక్కడ ఏమీ లేకపోయినా సరే ఇక్కడ గుడి కానీ బడి కానీ స్కూల్ కానీ ఏమీ లేవండి. ఆ టేపునేమో ఎలందరూ మురుక్కాలం అండి, ఈ టేపు మామూలుగానేమో బోధ ఉందండి, ఈ పక్కనేమో శ్మశానం ఉందండి. ఎటువంటి ఇబ్బంది లేదండి. కానీ కావాలని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఎలాగైతే వ్యాపారాలు ఏం చేసుకోగలమండి? మేము సిండికేట్లో మామూలుగానే 30 షాపులు వేసుకుంటే 3 షాపులు వచ్చినాయి మాకు. ఇదండి ఇది జరిగింది. ఈ గొల్లగొర్రెలలో బాగా